ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న ప్రకాశం జిల్లాలో ఆధారాలు లేకుండా తరలిస్తున్న 24,87,500 రూపాయలను పోలీసులు సీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఒంగోలులోని సంఘమిత్ర హాస్పిటల్కు సమీపంలో ఉన్న చెక్పోస్టు వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఒంగోలు నుంచి కందుకూరుకు ఆధారాలు లేకుండా తరలిస్తున్న భారీ మొత్తాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ వ్యక్తి కందుకూరుకు చెందిన మంత్రి దిలీప్ గా పోలీసులు గుర్తించారు. అతను కందుకూరులోని రంకా పార్టికల్ బోర్డ్స్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. డ్రైవర్ పై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు వెల్లడించారు. తగిన ఆధారాలు చూపితే పట్టుబడ్డ డబ్బు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఈవినింగ్ వెహికల్ చెకింగ్ చేస్తుంటే సైత్ పోపర్స్ దగ్గర మా యొక్క స్పెషల్ టీము అదే మా పోలీసులు కలిసి చేస్తుంటే అక్కడ ఒక కారులో 24,87,500 రూపాయలు అమౌంట్ ఉంది. దాని గురించి వెరిఫై చేస్తే ఎటువంటి అకౌంట్స్ ప్రాపర్గా లేనందువలన ఈ అమౌంట్ను, ఆ కారును, అదేవిధంగా పర్సన్స్ కూడా ప్రాపర్గా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ ప్రకారం సీజ్ చేసి అమౌంట్ను కూడా ఎంఆర్ఓ గారి ద్వారా ట్రెజరీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా విచారించి